లాస్ట్ ఎపిసోడ్లో ఎర్త్ 616 ఇంకా అల్టిమేట్ యూనివర్స్ ఎర్త్ ఒకటినొకటి ఢీకొని మొత్తం స్మాష్ అయిపోయాయి. ఎవెంజర్స్, ఎక్స్‌మ్యాన్స్ అండ్ గార్డియన్స్ అందరూ ఆ బ్లైండింగ్ వైట్ లైట్లోకి మాయమైపోయారు. రీడ్ రిచర్డ్స్ తన ఫ్యామిలీని అయితే కాపాడుకోలేకపోయాడు. కానీ ఆ శూన్యం నుండి ఒక కొత్త ప్రపంచం పుట్టుకొచ్చింది. అదే బ్యాటర్ వరల్డ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే కామికాన్. నేను మీ రజనీకాంత్. ఇక్కడ స్టోరీ చాలా మిస్టీరియస్గా స్టార్ట్ అవుతుంది. ప్రపంచం మొత్తం నాశనమైన తరువాత ఒక కొత్త ల్యాండ్ ఫామ్ అయింది. దీనికి కింగ్ ఎవరు, దీన్ని తయారు చేసిన వారెవరో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కమాన్, లెట్స్ డైవ్ ఇన్ టు ఎపిసోడ్ 2. బ్యాటిల్ వరల్డ్లో లా అండ్ ఆర్డర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీ మొదలవగానే మనం ఒక ట్రెడిషనల్ రిచువల్ని చూస్తున్నాం. ఒక చిన్న బాయ్ ఒక స్టోన్ మీద ఉన్న హ్యామర్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇదేదో నార్మల్ స్ట్రీట్ ఫైట్ కాదు బాస్, ఇది ద టెస్ట్ ఆఫ్ గాడ్. అక్కడ చాలామంది ఆర్మూడ్ థాట్స్ గాడ్ చేస్తూ ఉన్నారు. ఆ బాయ్ ఆ మ్యూనర్ని లిఫ్ట్ చేయలేక చాలా సఫర్ అవుతున్నాడు. కానీ తన ఫుల్ ఇన్నర్ స్ట్రెంగ్త్ని యూజ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ హ్యామర్ కొంచెం మూవ్ అయిందో స్కై నుండి ఒక మ్యాసివ్ బ్లూ లైట్నింగ్ వచ్చి అతన్ని ఒక థార్గా ట్రాన్స్ఫార్మ్ చేసింది. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ద థార్ కాప్స్. ఈ కొత్త ప్రపంచానికి వీళ్ళే పోలీసులు. వీళ్ళు లిటరలీ లా ఎన్ఫోర్స్మెంట్గా పనిచేస్తున్నారు. ప్రతి కింగ్డమ్కి ఒక థార్ గార్డ్ లాగా ఖచ్చితంగా ఉంటాడు. వీళ్ళందరూ ఒకేసారి హ్యామర్ని స్కైలోకి ఎత్తి హై పిచ్ వాల్యూమ్లో జస్టిస్ అని లౌడ్గా అరిచారు. ఇక్కడ మన ఓల్డ్ మ్యాన్ థార్ ఆ అబ్బాయికి డూమ్ గార్డ్ ప్లేస్ గురించి ఇన్డెప్త్గా వివరిస్తున్నాడు. ఈ ప్రపంచం మొత్తం ఒక వ్యక్తి చేతిలోనే ఉంది. అతను సృష్టించిన ఈ లైట్నే మనం చూస్తున్నాం. అతను రేస్ చేసిన ఈ ల్యాండ్ పైనే మనం నడుస్తున్నాం. ఇక్కడ రూల్ చేసేది ఎవరో తెలుసా? ఆల్ ఫాదర్ గాడ్ విక్టర్ వాన్ డూమ్. డాక్టర్ డూమ్ ఇప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ రూలర్ కాదు, అతను ఒక గాడ్. అతను ఒక జాయింట్ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. చూడండి, అతని పక్కనే సూజన్ స్ట్రామ్ కూడా ఉంది. ఇది చాలా షాకింగ్ ట్విస్ట్. సూజన్ స్ట్రామ్ ఎపిసోడ్ 1లో బ్లైండింగ్ లైట్లో కలిసిపోయింది. కానీ ఇక్కడ డాక్టర్ డూమ్ భార్యలాగా అతని అడ్వైజర్లా ఎందుకుంది? డాక్టర్ డూమ్కి అంత పవర్ ఎక్కడి నుండి వచ్చింది? సూజన్కి పాత మెమొరీస్ ఏమైనా గుర్తున్నాయా? ఇది మనం ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. డాక్టర్ డూమ్ దగ్గరికి డిఫరెంట్ కింగ్డమ్స్ నుండి క్యారెక్టర్స్ వచ్చి జస్టిస్ అడుగుతున్నారు. కెప్టెన్ బ్రిటన్ వచ్చి తన మిస్టేక్స్ని కన్ఫెస్ చేశాడు. సూజన్ స్ట్రామ్ కూడా అతని మీద మెర్సీ చూపించమని డాక్టర్ డూమ్ని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ డాక్టర్ డూమ్ మాత్రం చాలా క్రూయల్గా ఉన్నాడు. సూజన్ స్ట్రామ్ తన చెయ్యిని డాక్టర్ డూమ్ భుజాల మీద వేసినా కూడా డూమ్ అతన్ని క్షమించలేదు. డాక్టర్ డూమ్ కెప్టెన్ బ్రిటన్తో ఇలా అంటున్నాడు, ద మెర్సీ వాస్ ఫర్ ద ఇన్నోసెంట్, ఐ హ్యావ్ నన్ ఫర్ యూ అంటూ అతన్ని పర్మనెంట్గా బ్యానిష్ చేశాడు. డాక్టర్ డూమ్ రూల్లో మెర్సీకి చోటు లేదు, కేవలం కంప్లైంట్స్కు మాత్రమే ఉంది. కెప్టెన్ బ్రిటన్ని ఎక్కడికి పంపిస్తున్నాడో మీకు తెలుసా? ద షీల్డ్ వెనక్కి. ఇది 16,000 మైల్స్ లెంత్ ఉన్న ఒక గిగాంటిక్ వాల్. ఈ వాల్కి అవతల ఏముందో తెలిస్తే మీరు నైట్మేర్లోకి వెళ్ళినట్టే. అక్కడ ద డెడ్ ల్యాండ్స్ ఉంది. అక్కడ మార్వెల్ జాంబీస్, అల్ట్రాన్ బాట్స్ ఇంకా అనహైలేషన్ వేవ్ లాంటి డేంజరస్ బీయింగ్స్ ఉంటాయి. కెప్టెన్ బ్రిటన్ అక్కడ జాంబీస్తో ఒంటరిగా ఫైట్ చేసి చావాల్సిందే. చూడండి, వెనమ్ అండ్ జాంబీస్ అతన్ని అటాక్ చేస్తూ తన ఫేస్ని తినడానికి ట్రై చేస్తున్నాయి. మరోవైపు ద ఫౌండేషన్ అనే ఒక సైంటిఫిక్ టీమ్ ద కింగ్డమ్ ఆఫ్ యూటోపోలిస్లో డీప్ ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది. వలేరియా ఇంకా అతని టీంకి ఒక డెజర్ట్ శాండ్ నుండి మిస్టీరియస్ కంపోజిట్ ఆబ్జెక్ట్ని బయటకు తీస్తున్నారు. అది ఒక నార్మల్ స్టోన్ కాదు, అది ఒక జాయింట్ స్కెల్టన్ హ్యాండ్. ఈ వరల్డ్ న్యాచురల్గా పుట్టింది కాదు, పాత మల్టీవర్స్ ఫ్రాగ్మెంట్స్తో సృష్టించబడిందని వాళ్లకు డౌట్ వస్తుంది. అక్కడ వాళ్ళు ఇంకొక పవర్ఫుల్ ఎంటిటీని చూశారు, అతనే గ్యాలక్టస్. కానీ గ్యాలక్టస్ ఇప్పుడు ప్రపంచాన్ని తినడం లేదు. అతను డాక్టర్ డూమ్కి ఒక సెక్యూరిటీ గార్డ్లా కూర్చొని ఉన్నాడు. ఎపిసోడ్ 1లో లైఫ్ రాఫ్ట్లో వచ్చిన కొన్ని ఒరిజినల్ క్యారెక్టర్ షిప్ వచ్చి డెజర్ట్లో క్రాష్ ల్యాండ్ అయింది. ఆ క్యారెక్టర్స్ పేర్లు థానోస్, ప్రాక్సిమా మిడ్నైట్, కార్వస్ గ్లేవ్ ఇంకా ద మేకర్ అయిన ఈవిల్ రీడ్ రిచర్డ్స్. థానోస్ అక్కడ ఉన్న ఒక లోకల్ క్రియేచర్ని లిఫ్ట్ చేసి అడుగుతున్నాడు, టెల్ మీ క్రియేచర్, మనం ఎక్కడ ఉన్నాం? ఆ క్రియేచర్ భయంతో వణుకుతూ చెప్తుంది, ఇది గాడ్స్ కింగ్డమ్, మేము దీన్ని లట్వేరియన్ అని అంటాం. థానోస్కి ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తున్నాయి. అతనికి తెలుసు ఇది డాక్టర్ డూమ్ సృష్టించిన ఒక అబద్ధం అని. ఇప్పుడు గాడ్ డూమ్కి మరియు థానోస్కి మధ్య బ్యాటిల్ మొదలవునుందా?
మన ఒరిజినల్ రీడ్ రిచర్డ్స్ ఇంకా టచాలా ఎక్కడున్నారు? ఈ సస్పెన్స్ రివీల్ అవ్వాలంటే నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, చూసారుగా, మార్వెల్ యూనివర్స్ ఇప్పుడు గాడ్ డూమ్ చేతిలో ఉంది. కానీ మరో విలన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్. Suddenly you left me here.